హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటా. దివ్య భరణి గారు దివ్యకు ఒక బాండింగ్ ఉంది. అది సూపర్ అయిన బాండింగ్. వాళ్ళ బ్రదర్ సిస్టర్ అనే బాండింగ్. అది హైలైట్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చిరాకు పడుతుంది దివ్యని చూస్తుంటే. ఏంది దివ్యవి మరీ ఘోరంగా చేస్తుందని అనిపించింది ఈరోజు మాట్లాడినప్పుడు. దివ్యతో అడుగుతాడు భరణి గారు, ఎందుకు ఆమెతో అంత క్లోజ్ ఉంటున్నావు? ఆమె నేను నామినేషన్ చేసింది కానీ నాకు అస్సలు నచ్చట్లేదు నువ్వు క్లోజ్గా ఉండడం అని అంటాడు భరణి గారు. అన్నప్పుడు నువ్వు నాకు చెప్పొచ్చు కదా, నీ లోపల నువ్వే పెట్టుకుంటావా, నాకు చెప్పొచ్చు కదా అది అని దివ్య అరుస్తున్నప్పుడు ఆడ కూడా రామ్ రామే రామ్‌ని రామేనా అంటే అది చెప్పొచ్చు కదా అని ఏడుస్తుంటుంది. దివ్య ఏడుస్తుంటుంది. అప్పుడు భరణి గారు కూడా ఏడుస్తుంటారు. మళ్ళీ వచ్చి దివ్య, మీరు ఏడవకండి, నాకు మిమ్మల్ని ఇట్లా ఏడుస్తుంటే మిమ్మల్ని చూడలేకపోతున్నా, ప్లీజ్ ఏడవకండి అని అడుగుకుంటుంది. అయినాక వాళ్ళ ఓకే బ్రదర్ సిస్టర్ బాండింగ్ అయినా ఏ బాండింగ్ అయినా క్యూట్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏంద్రా బాబు ఈ నస అనిపిస్తుంది. తర్వాత వీళ్ళిద్దరిది బాగుంటుంది. అయిపోయిన తర్వాత రామ్ వస్తాడు. రామ్ వచ్చినప్పుడు అరే నువ్వు అందరి ముందర మాట్లాడి ఏదో నువ్వు సేఫ్గా ఉండాలని ఆలోచించి మాట్లాడుతావు చూడు, అదొకటి నచ్చలేదురా అని మాట్లాడుతావు. నా మాట నేను మాట్లాడడం కానీ అంటే రామ్ ఎలాంటి క్యారెక్టర్ అంటే రామ్ది నాకు కోపం వస్తుంటుంది. రాము ఓకే ఆడున్నంత వరకు కరెక్ట్ ఉంటాడు. ఏంటంటే ఓకే నేను చేయలే, ఇందులో నేను లేను, మీరే ఉన్నారు అని ఒక థాట్తో ఇచ్చేసాడు. అది రామ్ ఫ్లిప్ అవుతాడు. ఫ్లిప్ స్టార్. నిజంగా నేను ఒక్కనే గుడ్ అందరు బ్యాడ్ అనే ఒకటి అందరికీ అలా ముద్ర వేయాలని రామ్ అనుకుంటాడు. ఆ ఫస్ట్ నుంచి ఆయన అట్లనే ఉంటాడు. అలాంటి మెంటాలిటీ రామ్‌ది. నాకు కొంచెం కరెక్ట్ అనిపియడు. కానీ చూద్దాం. మీకేమనిపించింది? రామ్ అలా అనడం తప్పు అనిపించిందా, కరెక్ట్ అనిపించిందా? ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్.